హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నుండి చేరా ఎపిసోడ్ నెంబర్ 20. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. కళ్ళెదురుగా ఆదిత్య కనిపిస్తే నిజమా కాదా అన్నట్టు కనబడుతున్న ఆదిత్య బుగ్గ మీద చేయి పెట్టింది. చేతికి స్పర్శ తగలడంతో నిజమే అనుకుంటూ గట్టిగా ఆదిత్యని హత్తుకొని ఏడ్చేసింది మానస. నువ్వు నిజంగా వచ్చావు కదా అని అడిగింది. అవును బుల్లెట్టు, నేను నిజంగానే వచ్చాను అన్నాడు ఆదిత్య. ఎందుకు ఇన్ని రోజుల నుంచి నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు? నేను అమెరికా వెళ్ళి ఎన్నాళ్ళయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాతో ఒక్కసారి కూడా మాట్లాడాలని నీకు అనిపించలేదా మానస అని అడిగాడు ఆదిత్య. మానస చిన్నగా వెక్కుతూనే ఉంది, కానీ ఏ మాట చెప్పలేకపోయింది. ఆదిత్య తన నుండి మానసని వేరు చేసి మానస కన్నీళ్లు తుడిచి, పిచ్చిదానా, నువ్వు చెప్పకపోతే నీ మనసులో మాటేంటో నాకు తెలీదా? కనీసం ఇలా అయినా నువ్వు బయటపడతావని ఈరోజు నేను ఇక్కడికి వచ్చే విషయం నీకు చెప్పలేదు. కాదు, రాధిక చెప్పనివ్వలేదు అన్నాడు ఆదిత్య. అంటే రాధికకి అని మానస మాట పూర్తి చేయకముందే, నువ్వేం చెప్పావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పాను నువ్వంటే నాకు ఇష్టమని. ఆ మాట నీకు కూడా చెప్పలేదు, ముందు రాధికకి చెప్పాను అన్నాడు ఆదిత్య. మానస సూటిగా ఆదిత్య కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో తన మీద ప్రేమ స్పష్టంగా తనకి తెలుస్తూ ఉండటంతో సిగ్గుతో రెప్పలు వాల్చేసింది. అంతలో ఏదో తట్టిన దానిలా, అయ్యో నేను నెయ్యి తీసుకెళ్ళకపోతే అక్కడ భోజనాలు అని తొందరపడింది మానస బయటికి వెళ్ళటానికి. నువ్వు కంగారు పడకు, నువ్వు వెళ్ళకపోయినా ఏం కాదు, అక్కడ భోజనాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి విత్ నెయ్యి అన్నాడు ఆదిత్య. ఎలా? నెయ్యి డబ్బా ఇక్కడే ఉందిగా అంది మానస అమాయకంగా. నిన్ను ఇక్కడికి రప్పించటానికి కాసేపు నెయ్యి మాయం చేశానులే అంతే అంటూ నవ్వాడు ఆదిత్య. ఆదిత్య నవ్వుతుంటే విషయం అర్థం చేసుకున్న మానస ఆదిత్య నవ్వుకి జత కలిపింది. ఇది సరే కానీ ఇంట్లో మన విషయం ఎలా చెప్పాలి అని చేతులు నలుపుకుంటూ అంది మానస. ఏ విషయం? మన మధ్య ఏముంది అన్నాడు ఆదిత్య కావాలని. ఆదిత్య మాటలకి మానస కాస్త కోపంగా చూసి, అంటే మన మధ్య ఏం లేదా అంటూ గట్టిగా దబాయిస్తుంటే ఒక్క గుద్దు గుద్దింది ఆదిత్య డొక్కలో. అమ్మ బుల్లెటు, నువ్వు మాటలతోనే కొడతావు అనుకున్నావు, ఇలా దెబ్బలు కూడా వేస్తావని తెలిస్తే కాస్త దూరంగానే ఉండి సమాధానం చెప్పేవాడిని అన్నాడు ఆదిత్య పొట్ట పట్టుకొని. ఆదిత్య అలా పొట్ట పట్టుకునేసరికి నిజంగానే నొప్పిగా ఉందేమోనని కంగారు పడింది మానస. ఐఎమ్ సారీ, ఏదో అలా కొట్టేశాను ఫ్లోలో, ఐఎమ్ రియలీ సారీ అని అంటూ కంగారు పడింది. మానస కంగారు చూసి నవ్వి, ఇప్పుడు చెప్పు, మన మధ్య ఏముంది అన్నాడు ఆదిత్య. ఏముందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలిసిపోయిందిగా, ఇంకెందుకు చెప్పటం అంటూ సిగ్గుపడింది మానస. అయ్యో అలా అంటావేంటి? ఆ మాట నీ నోట వినాలని ఎన్నో వేల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాను ఇక్కడికి. కనీసం అంత దూరం నుంచి వచ్చినందుకన్నా ఒక్క మాట చెప్పొచ్చుగా నా సంతోషం కోసం అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాటలకి మానస బుగ్గలు ఎర్రగా కందిపోయాయి, కానీ సిగ్గు వల్ల బయటికి చెప్పలేకపోయింది. సరే, నీకోసం అంత దూరం నుండి వచ్చాను, కనీసం ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నావు, అయితే నన్ను వెళ్ళిపోమ్మంటావా అన్నాడు ఆదిత్య. ఎక్కడికి వెళ్ళేది అని ఆదిత్య చెయ్యి గట్టిగా పట్టుకుంది మానస. ఈ చెయ్యి ఇలాగే పట్టుకో, వదలకు, కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను బుల్లెట్టు అన్నాడు ఆదిత్య. ఆదిత్య తనకంతా ఇంపార్టెన్స్ ఇవ్వడంతో మానసకి తెలియకుండానే కళ్ళల్లో సంతోషంతో నీళ్లు చేరాయి. అదేంటి బుల్లెట్టు, సంతోషపడతావనుకుంటే ఏడుస్తున్నావేంటి అన్నాడు ఆదిత్య. ఇది నీకు ఏడుపులా అనిపిస్తుందా? అయ్యో అమెరికా అబ్బాయి, నీతో నేను ఎలా వేగాలో ఏమో, నా భాష నీకు పూర్తిగా రాదు, కనీసం నా చేతులు కూడా అర్థం కావట్లేదు. అయ్యయ్యో అని తల పట్టుకుని కూర్చుంది మానస. అంటే ఇప్పుడు నేనేం చేశాను బుల్లెట్టు? నువ్వు ఏడుస్తుంటే ఏడవద్దు అన్నాను, అది కూడా తప్పేనా? నీకోసం తెలుగు ఎంత బాగా నేర్చుకున్నానో చూడు. ఇంతకుముందు వరకు అప్పుడప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అలా లేదు. నిన్ను, మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అసలు సిసలు తెలుగు అబ్బాయిలా చాలా కష్టపడ్డాను అన్నాడు ఆదిత్య. నవ్వుతూ ఆదిత్య వైపు చూసింది మానస. ఇక వెళ్దామా, మన కోసం రాధిక వాళ్ళు ఎదురు చూస్తుంటారు అన్నాడు ఆదిత్య. ఇప్పుడు నువ్వు అందరికీ ఎదురు పడతావు కదా, అడిగితే ఏం చెప్తావు? అంటే పొద్దున అందరితో పాటు రాకుండా ఇలా ఇప్పుడు కనిపిస్తే ఏం చెప్తావు అడిగింది మానస. అదంతా అక్కడ రాధిక చూసుకుంటుంది కానీ నాకెందుకు, ముందు నువ్వు వెళ్ళు, 5 నిమిషాల్లో నేను వస్తాను అన్నాడు ఆదిత్య. సరే అని మానస వెళ్ళింది. జైకి ఫోన్ ఇవ్వగానే సంతోషంగా ఉన్న మానస మొహం చూశాడు జై.
పోగొట్టుకున్నదేదో దొరికినట్టుందే అన్నాడు జై చిన్నగా. జై మాటకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు వెనక్కి తిరిగింది మానస వెళ్ళేదల్లా ఆగి. అదే అదే నెయ్యి కనబడలేదు కదా, దాని గురించి అనుకున్నానులే అన్నాడు జై చిన్నగా నవ్వి. రాధికకి మా గురించి తెలిస్తే జైబావకి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. తెలిసే జైబావ కావాలని నన్ను అన్నాడు అని తనలో తాను అనుకొని, అవును జైబావ, పోగొట్టుకున్నాను అని భయపడ్డాను. కానీ అనుకోకుండా మళ్ళీ నా దగ్గరికి చేరింది. ఇక నా నుండి అది చేజారకుండా చూడాల్సిన బాధ్యత నీదే అంది మానస. సరే మరి, నీకు అంతగా కావలసిన దాన్ని ఎందుకు వదిలేస్తాను? మరదల పిల్లవి, అడిగితే కాదనంటానా? నీ మాట కోసమే వెయిటింగ్ అంటూ అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళాడు జై. అప్పటి వరకు ఏ మూలో కాస్త భయంగా అనిపించినా జై మాటలతో పూర్తిగా రిలాక్స్ అయింది మానస. కాసేపటికి తర్వాత పెద్ద వాళ్ళంతా భోజనాలు చేసి కూర్చున్నారు. పిల్ల బ్యాచ్ మాత్రం ఇంకా తినలేదు. అప్పుడే అక్కడికి వచ్చాడు ఆదిత్య. ఆది అని అప్పుడే ఆదిత్యాన్ని చూస్తున్నట్టు హ్యాపీగా కాస్త గట్టిగా పిలిచింది రాధిక. అలా సడన్గా ఆదిత్య వచ్చేసరికి రాజారాం, తులసి కూడా మొదట ఆశ్చర్యపోయారు. నువ్వేంటిలా అని అడిగాడు రాజారాం. సర్ప్రైజ్ తాతయ్య, మన రాధిక లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ విషయం జరుగుతుంటే నేను రాకుండా ఉంటానా అన్నాడు ఆదిత్య. ఓరి బడవా, మొన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా వస్తున్నా అని ఒక మాట చెప్పలేదు. పైగా కాస్త వర్క్ ఉంది, అర్జెంట్ అని అన్నావు అంది తులసి. చెప్పా కదా నాన్నమ్మ సర్ప్రైజ్ అని. నువ్వు చెప్పగానే వచ్చేస్తే ఇప్పుడు ఇలా షాక్ కొట్టదుగా, నీకు అందుకే చెప్పలేదు అన్నాడు ఆదిత్య. నువ్వు రావటం చాలా బాగుంది ఆది, నిజంగా చాలా సంతోషంగా ఉంది అంది నీలవేణి. నేను ఇలా రావటం మీకు సంతోషాన్ని ఇస్తుందని తెలుసా ఆంటీ? మీలో ఈ ఆనందం చూడాలని నాకు ఉంది అన్నాడు ఆదిత్య నీలవేణి పక్కన కూర్చొని. రాధిక కూడా నీలవేణికి ఇంకో పక్క కూర్చొని, నీకీ మధ్య నా మీద కంటే వాడి మీద ప్రేమ ఎక్కువైంది. ఇందాక మా పెళ్లి మాటల్లో ఉన్న సంతోషం కంటే ఆదిని చూడగానే ఎక్కువ సంబరం కనిపిస్తుంది నీ మొహంలో అలిగినట్టుగా అంది రాధిక. ఏంటమ్మా జలసీనా అన్నాడు ఆదిత్య. కాదు తులసి అని అక్కడి నుండి లేచి తులసి పక్కన సెటిల్ అయింది రాధిక. నా బంగారు తల్లి అంటూ రాధికని కాస్త ముద్దు చేసింది తులసి. ఓహో, నేను ఆంటీ పార్టీ అని నువ్వు నానమ్మ పక్కన చేరావా అంటూ నవ్వాడు ఆదిత్య. ఆదిత్య నవ్వుని కాస్త దూరం నుండి చూసుకుని మురిసిపోయింది మానస. అబ్బా, మేం మనవడు రాగానే భలే సందడిగా ఉందండి అంది జానకి తులసిని చూస్తూ. అందరూ ఆదిత్యని పలకరించారు. నందు వచ్చి, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా బ్రో, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నాడు. సరదాగా అందరూ భోజనం చేశాక పెద్దవాళ్ళు పెళ్లి మాటల్లో ఉంటే జై ఆదిత్య కాసేపు విడిగా మాట్లాడుకొని వచ్చారు. అమ్మా, మీకేం అభ్యంతరం లేకపోతే మేం రాధిక తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఈ పెళ్లి జరిపిస్తాం అని అడిగాడు రాజశేఖర్ నీలవేణిని అందరి ముందే. ఒక్క క్షణం రాజశేఖర్ అలా అడిగేసరికి ఆశ్చర్యపోయింది నీలవేణి. నీలవేణి మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే, అనితతో సహా. అర్జున్ మాత్రం సంతోషంగా రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, నాన్న, నా మనసులో కూడా ఇదే ఉంది, కన్యాదానం మీరు చేస్తే ఎలా ఉంటుంది అని. కాకపోతే అంత పెద్ద విషయాన్ని నేను ఎలా అడగాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాను. రాధిక నాకు మానసతో సమానం. అంకుల్, రామకృష్ణ రాధిక తండ్రి లేరు కనుక ఎవరో ఒకరు చేయాలి కదా, ఆ ఎవరో మీరే ఎందుకు కాకూడదు అని నా మనసులో ఉంది. ఇలా మీరే స్వయంగా ఆంటీని అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంది నాన్న అన్నాడు అర్జున్. మొదట ఆశ్చర్యపోయిన తర్వాత నీలవేణి రాజారాం వైపు చూసింది, ఏమంటారు అని అన్నట్టుగా. ఒకప్పుడు తన మాటలతో రాధిక మనసుని పొల్యూట్ చేయటానికి ప్రయత్నం చేసిన మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని. నీలవేణి మనసులో మాట అర్థమైనట్లు సరే అని చెప్పమన్నాడు రాజారాం సైగతో. చాలా సంతోషం అండి, మా రాధిక ఈ ఇంట్లో అందరి మనసులు గెలుచుకుంది అని నాకు అర్థమవుతుంది. మీ బిడ్డగా నా బిడ్డని అనుకొని దగ్గరుండి అన్నీ చేస్తామంటే నాకేం అభ్యంతరం లేదు, సంతోషంగా చేయండి. ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకొని ఉంటుంది నా బిడ్డ, అందుకే ఇంత మంచి కుటుంబం తనకి దక్కింది అంది నీలవేణి. రాధిక కాదు ఆంటీ, మా జైబావే ఎక్కడో గట్టిగా సంపాదించుకొని పుట్టాడు పుణ్యాన్ని, అందుకే ఈ బంగారం మా బావ సొంతమవుతుంది అంది మానస. అదేంటే, ఇప్పటిదాకా నువ్వు మీ జయబాబు పార్టీ కదా, ఇంకా పెళ్ళి కూడా కాకముందే అక్క పార్టీలోకి చేరిపోయావా అడిగింది పద్మ నవ్వుతూ. అంతే కదా, నిన్ను చూసి నేర్చుకుంది అత్త. నువ్వు పెద్దత్త ఒకే పార్టీ కదా, మీరిద్దరూ ఒకటిగా ఉండటం బాగుంటుంది
అందుకే నేను కూడా మా కాబోయే అక్క పార్టీలోకి జంప్ అంది మానస నవ్వుతూ. నవ్వుతున్న మానసని చూసి మురిసిపోతున్నాడు ఆదిత్య. మీ మనవరాలు మంచి మాటే చెప్పింది. ఇంటి కోడళ్ళు ఒకటిగా ఉంటే సంసారం కూడా సాఫీగా ఉంటుంది. భలే తెలివిగా చెప్పింది అంది తులసి జానకితో మెచ్చుకోలుగా మానసని చూస్తూ. ఏంట్రా ఆదిని పక్కకి తీసుకెళ్ళావు అడిగింది ప్రియ జైని. చెప్తాను, కాస్త ఇంపార్టెంట్ విషయం ఒకటుంది, అందులో క్లారిటీ కోసం తీసుకెళ్లాను అన్నాడు జై. అంతలోనే రాజారాం వాళ్ళు బయలుదేరతామనంటే అందరూ హాల్లోకి చేరారు. ఆదిత్యని చూసి, బాబు పెళ్లి టైంకి మళ్ళీ వస్తావు కదా అని అడిగాడు దశరథ రామయ్య. ఖచ్చితంగా తాతయ్య గారు, పెళ్లి టైంకే కాదు ఇంకా ముందే వస్తాను. దగ్గరుండి మా రాధిక పెళ్లి పనులన్నీ చేస్తాను కదా చెప్పాడు ఆదిత్య. సంతోషంగా రాజారాం కుటుంబాన్ని సాగనంపారు దశరథ రామయ్య కుటుంబం. రాజారాం వాళ్ళు అటు వెళ్ళగానే రాజశేఖర్ అందరితో, ఇందాక నేనేమైనా తొందరపాటుగా అడిగానా మామయ్య గారు? అదే రాధికకి కన్యాదానం చేయటం గురించి అన్నాడు దశరథ రామయ్యతో. అలాంటిదేం లేదు అల్లుడు గారు, నిజంగా మాకు చాలా సంతోషంగా అనిపించింది. రాధికని మీ సొంత బిడ్డలా భావించి మీ వంతుగా ముందుగా మీ అంతట మీరే ఆ నిర్ణయం చెప్పటం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది కూడా. మీలాంటి మంచి మనసున్నవారు మా అల్లుడవటం నిజంగా మా అదృష్టం అన్నాడు దశరథ రామయ్య. దశరథ రామయ్య మాటలకి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి రాజశేఖర్కి. ఇన్నాళ్ళు వీళ్లలో మంచితనం చూడలేక డబ్బు డబ్బు అని అసూయతో అహంకారంతో నాకు నేనుగా ఇంత మంచి కుటుంబం నుండి ఈ ఇంట్లో ఒకడిగా ఉండి కూడా దూరంగా ఉండిపోయాను. ఇన్నాళ్ళు నేనేం పోగొట్టుకున్నానో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. ఒక తృప్తి, అది నేను పోగొట్టుకున్నాను. ఆ సంతృప్తి లేక అసూయ ద్వేషాలతో రగిలిపోయాను. కనీసం మనశ్శాంతిగా ఉండలేకపోయాను. కానీ నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈరోజు చాలా మనశ్శాంతిగా ఆనందంగా ఉంది. బహుశా ఇదేనేమో మనిషికి నిజంగా కావాల్సింది. ఇంత చిన్న విషయం అర్థం కాక చాలామంది ఉన్నదానితో తృప్తి లేకుండా లేని దానికోసం ఆశపడుతూ వాళ్ళు బాధపడుతూ తన వాళ్ళని బాధ పెడుతూ ఏం సాధిస్తున్నారు అని తనలో తాను అనుకున్నాడు రాజశేఖర్. నాన్న, ఆడపిల్ల తరపు వాళ్ళం, పెళ్ళి మన రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా చేయాలి అన్నాడు అర్జున్. చేద్దాం నాన్న, మగపెళ్ళి వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేద్దాం అంటూ నవ్వుతూ చెప్పాడు రాజశేఖర్. అనితకి తన భర్తలో తేడా స్పష్టంగా తెలుస్తుంది. అతన్ని అలా చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. మిమ్మల్ని ఇలా చూసి చాలా రోజులైందండి. ఈరోజు చాలా చాలా బాగుంది అంది అనిత. ఈ రోజే కాదు అనిత, ఇక మీదట ప్రతిరోజు ఇలానే ఉంటుంది అని సంతోషంగా చెప్పాడు రాజశేఖర్. రాజశేఖర్ ఏం మాట్లాడుతున్నాడో అక్కడున్న ఎవరికి అర్థం కాకపోయినా అర్జున్కి మాత్రం బాగా అర్థమైంది. అర్జున్ కోరుకుంది కూడా అదే కాబట్టి సంతోషంగా తల్లిదండ్రులకి మధ్యలో చేరి ఇద్దరి భుజాలపై చెరో చెయ్యి వేసి ఈ మూమెంట్ చాలా బాగుంది అని అన్నాడు. ఓయ్ అన్నయ్య, నువ్వొక్కడివేనా, మరి నేను అంటూ మనస పరిగెత్తుతూ వచ్చి అర్జున్ పక్కన చేరింది. నువ్వు లేకపోతే మన ఫ్యామిలీ పరిపూర్ణం కాదు మనస అన్నాడు అర్జున్. బాగుంది, మీ చెల్లుంటే సరిపోతుందా, మరి నేను అంది ప్రియ. నువ్వు లేక నేను లేను కదా. నేనే నువ్వు, నువ్వే నేను ప్రియా అన్నాడు అర్జున్ కాస్త డ్రామాటిక్గా. చాలులే నీ వేషాలు, ఊరికే ఉంటే సినిమా పాటలు మాటల్లో చెప్తూ నన్ను బురిడి కొట్టిస్తావు అంటూ అర్జున్కి ఇంకో పక్క చేరింది ప్రియ. ఇప్పుడు మధ్యలో అర్జున్ ఉంటే ఒక పక్క ప్రియ, మరో పక్క మానస ఉన్నారు. వాళ్ళకి చెరో పక్క రాజశేఖర్, అనిత ఉన్నారు. వెంటనే నందు తన ఫోన్ తీసుకుని ఆ మూమెంట్ని కెమెరాలో బంధించాడు, నైస్ పిక్ అంటూ. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ మనసారా నవ్వటం చూశారు రాజేంద్ర, విజయేంద్ర. వాళ్ళకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత పెళ్లి పనులు ఏ రోజు మొదలు పెట్టాలి, ఎవరెవరు ఏం చేయాలి, వంటలు, వసతి, బట్టలు, బంగారం, పెట్టుబడులు, అలా ఒకటేంటి అన్ని విషయాలు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండిపోయారు చాలాసేపటి వరకు. పెళ్లి పనుల మాటలతో సందడిగా మారిపోయింది దశరథ రామయ్య ఇల్లు. ఆ తర్వాత కట్ చేస్తే రాత్రి భోజనాల టైంలో ఉన్నట్టుండి, తాతయ్య, ఆదికి కూడా నాతో పాటు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? నాకైతే మా ఇద్దరి పెళ్ళి ఒకేసారి జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. మీరేమంటారు అని అడిగేసింది రాధిక రాజారాంని. రాధిక అలా సడన్గా అడిగేసరికి ఆదిత్య తింటున్న వాడల్లా బిత్తరపోయి చూశాడు రాధిక వైపు. అందరిప్పుడు ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు అని. వీడు పెళ్లి మాటే అడగాలని నేను అనుకున్న రాధిక. మొన్న మీ అంకుల్ ఆది ఫాదర్ రాజేష్ ఫోన్లో చెప్పాడు ఒక సంబంధం గురించి.
ఎవరో వాడి ఫ్రెండ్ కూతురు ఉందంట కదా, పేరేదో అన్నాడు. ఆ, జెన్నీ. పైగా ఇద్దరు పార్ట్నర్స్ అంట. వాళ్ళు చాలా రోజుల నుండి ఈ విషయం గురించి అడుగుతున్నారట. ఆదితో ఒకసారి మీరు మాట్లాడండి నాన్న, వాడు నాకు పెళ్లి మాట మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు అని చెప్పాడు. మీ నాన్న చూసిన సంబంధం నీకు ఇష్టమేనా ఆది? అడిగాడు రాజారాం. ఆదిత్య ఏం మాట్లాడకుండా అలానే ఉంటే, మా వరకు సరే ఏవేవో అనుకుంటాం, కానీ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పు ఆది, మీ అమ్మ నాన్నతో మాట్లాడదాం అన్నాడు రాజారాం. అమెరికా పిల్లనా? నా భయమే నిజమైంది. ఏ తెల్లతోలు పిల్ల వెడికి పెళ్ళంగా వస్తుందోనని. ఆ పిల్ల మాట్లాడే భాష నాకు అర్థం కాదు, నేను మాట్లాడితే తనకు అర్థం కాదు. మనస్ఫూర్తిగా మనవరాలతో మాట్లాడుకునే భాగ్యం నాకు ఉందో లేదో అన్న నా అనుమానమే నిజమైంది అంది తులసి. నువ్వు ఊరుకో తులసి, నువ్వు మాట్లాడటం కోసం వాడిప్పుడు తెలుగు మాట్లాడే అమ్మాయిని చేసుకోవాలా ఏమైనా? వాడిష్టానికి వాడి పెళ్ళి ఉంటుంది కానీ అన్నాడు రాజారాం. మీ నాన్నమ్మ ఏదో అన్నదని నువ్వేమీ అనుకోవాల్సిన పనిలేదు. నిన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి అమెరికన్ అయినా మాకు ఓకే. పైగా ఆ అమ్మాయి అమెరికన్ అయితే ఇంకా మంచిది అన్నాడు రాజారాం. మంచిదా? ఎలా తాతయ్య? అంది రాధిక. అమ్మాయి అమెరికన్ అయితే అక్కడే ఉంటుంది కనుక ఆదికి ఇబ్బంది ఉండదు. ఎప్పటిలానే మేం అప్పుడప్పుడు వెళ్ళి కొడుకు కోడలితో పాటు మనవడిని మనవరాల్ని చూసుకుంటాం అన్నాడు రాజారాం. వామ్మో, వీళ్ళేదో మాట్లాడతారని అనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మానస గురించి చెప్పకపోతే నిజంగా ఆ జెన్నీనే అంటకట్టేలా ఉన్నారు అని కంగారులో తనలో తాను అనుకున్నాడు ఆదిత్య. ఏమాది, జెన్నీ ఫోటో కూడా పంపాడు మీ నాన్న మమ్మల్ని చూడమని. అమ్మాయి బాగుంది, మాకేం అభ్యంతరం లేదు. మీ అమ్మ నాన్న కూడా ఓకే. జెన్నీని పెళ్లి చేసుకుంటే మీ బిజినెస్ ఇంకా పెరుగుతుందంట. ఈ మాట మీ నాన్నే అన్నాడు. పైగా నువ్వు జెన్నీ క్లాస్మేట్స్ అంట కదా. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన పని లేదు. చిన్నప్పటి నుండి చూసే ఉంటావు కదా. ఏం చెప్పను మీ నాన్నకి? అడిగాడు రాజారాం. అయ్యో తాతయ్య, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అందులోనూ జెన్నీని. ఈ మాటే నాన్నకి చెప్పేయండి అన్నాడు ఆదిత్య. అదేంటి నాన్న అలా అంటావు? రాధిక పెళ్లితో పాటు నీకు పెళ్లి చేస్తే బాగుంటుంది. పైగా రాధిక కూడా అడిగింది మీ ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయమని. ఇప్పటికిప్పుడు అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? జెన్నీ అయితే రెడీగా ఉంది కదా పెళ్ళికి అన్నాడు రాజారాం. హా, అంది రాధిక రాజారాం మాటకి సపోర్ట్ చేస్తూ. మానస గురించి తెలిసి కూడా నన్ను జెన్నీ నుండి ఎలా సేవ్ చేయాలో ఆలోచించకుండా తాతయ్య మాటకి సపోర్ట్ చేస్తావా? చెప్తాను సంగతి అని రాధిక వైపు ఓ చూపు చూసి, నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కనుక రాధిక పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేయండి. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఒకే రోజు చేసుకుంటాం అన్నాడు ఆదిత్య. ఓరిని, కాసేపు సరదాగా ఆట పట్టిద్దామని అనుకుంటే ఇప్పుడు ఏకంగా నాకే ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడే ఈ ఆది అని అనుకుంది రాధిక. సమాధానం సరిపోయిందా? నీకు బాగా తిక్క కుదిరిందిగా అన్నట్టుగా చూశాడు ఆది రాధిక వైపు. రాజారాం రాధిక ఆదిత్యాలని చూసి, మీ ఇద్దరు గేమ్స్ ప్లే చేస్తుంటే నాకు అర్థం కాదని అనుకున్నారా అన్నాడు రాజారాం. తాతయ్య, అది అది కాదు. రాధిక నన్ను కావాలని పెళ్లి విషయంలో నీ దగ్గర ఇరికించి నవ్వుతుంది అన్నాడు ఆది. అదేం లేదు తాతయ్య, అంకుల్ నాతో కూడా అన్నారు మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు ఆది పెళ్లి గురించి. అందుకే ఈరోజు నేను అడిగాను అని సమాధానం చెప్పింది రాధిక. చాలేన్రా, మీ ఇద్దరు డ్రామా నేను చూడలేకపోతున్నాను బాబోయ్. మీ ఇద్దరికంటే నాకు నా మనవడు జైనే బెటర్. నాతో ఉన్నదున్నట్టు చెప్పేస్తాడు అన్నాడు రాజారాం. ఏంటి జైనా? ఏం చెప్పాడు అని ఆదిత్య రాధిక చెరోవైపు చేరారు రాజారాంకి. ఏం చెప్పాడా? తన కోరికేంటో చెప్పాడు. వీడి మనసులో ఏముందో చెప్పాడు అన్నాడు రాజారాం. రాధిక ఆదిత్య ఒకరినొకరు చూసుకున్నారు. ఎలా ఇప్పుడు అని. రాజారాం కూర్చున్న వాడల్లా పైకి లేచి నిలబడి, మా పిల్లల మనసులు మీ ముందు పెడుతున్నాను తాతయ్య. మీరు దీవిస్తే అందరం సంతోషంగా ఉంటాం అని నాకు ఇక్కడికి వచ్చే ముందు చెప్పాడు. అంతేకాదు, వీళ్ళు చూసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా విషయం చెప్పి మళ్ళీ మీతో మాట్లాడతాను తాతయ్య అని చాలా బాధ్యతగా చెప్పాడు నాకు జై అన్నాడు రాజారాం. అంటే మీకు వీడి గురించి ముందే తెలుసా తాతయ్య? కావాలని అంకుల్ అడిగాడు, జెన్నీతో పెళ్లి ప్రపోజల్ అని అన్నారా అడిగింది రాధిక. ఏ, నీకు మాత్రమేనా? నాకు కూడా కాసేపు వీడిని ఆట పట్టించాలని ఉండదా? మానస నాకు నచ్చింది, నాకే కాదు మీ నానమ్మ కూడా. కానీ మీ నాన్న జెన్నీ గురించి ఆలోచిస్తున్నాడు, వాడికే చెప్పాలి. నేను మాట్లాడతానులే అన్నాడు రాజారాం. తాతయ్య అంటూ రాజారాంని హత్తుకున్నాడు ఆది. థ్యాంక్స్ తాతయ్య, నేనే మీకు విషయం చెప్పాలి అని అనుకున్నాను.
కానీ ఇప్పుడే చెప్పాలా వద్దా అని డైలమాలో ఉన్నా. అక్కడికి రాధిక చెప్పింది, ఇంట్లో వాళ్ళకి చెప్పు అని. కానీ నేనే వినలేదు. అటు నాన్న వాళ్ళకి, ఇటు మీకు ఎలా చెప్పాలో తెలియక ఆగాను. నాన్నకి ఎదురు పడితే జెన్నీ గురించి అడుగుతున్నారు. అందుకే ఆయనకి ఫోన్ కూడా చేయకుండా మెసేజ్ చేసి ఇండియాకి వచ్చాను ఆఫీస్ నుండి. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆయన మాట ఎక్కడ వింటం లేదని ఫీల్ అవుతాడేమో అని భయపడ్డాను. మీ అందరికీ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. జెన్నీ చాలా మంచి అమ్మాయి. నా వరకు తను ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. నేనెప్పుడు తనని అంతకు మించి వేరేగా చూడలేదు. ఇప్పుడు మీరు పెళ్ళి అని అంటున్నా కూడా చూడలేను. నాకు మానస నచ్చింది. తనని చూడక ముందే ఇష్టపడ్డాను, కాదు ప్రేమించాను. చూశాక ఇక వదులుకోబుద్ధి కావటం లేదు. మీరెలాగో ఒప్పుకుంటారని నమ్మకం ఉంది. కానీ నాన్నకి చెప్పలేకపోతున్నాను. ఆయన నా పెళ్లి విషయంలో తన వరకు జెన్నీనే తన కోడలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడి నుండి వెళ్ళాక నేను నాన్నతో మాట్లాడాలి, ఆయన్ని కన్విన్స్ చేయాలి అని అనుకున్నాను అని తన మనసులో మాట చెప్పాడు ఆది. రాజారాం నవ్వి, ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అన్నాడు. తాతయ్య ప్లీజ్ అలా అనకండి. నేను ఆయన్ని బాధ పెట్టలేను. అలా అని నాకు ఇష్టం లేని అమ్మాయిని నా జీవితంలోకి రానివ్వలేదు. నా లైఫ్లో మానసికి తప్ప ఇంకొకరికి ప్లేస్ ఇవ్వలేను. నాన్న అంగీకారం కోసం వెయిట్ చేస్తాను. మెల్లిగా ఆయన్ని కన్విన్స్ చేస్తాను. ఆయన సంతోషంగా ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను. ఆయన బ్లెస్సింగ్స్ లేకుండా నేను పెళ్లి చేసుకోలేను. ఈరోజు నేననే వాడిని ఉన్నానంటే అందుకు కారణం నాన్న. సమాజంలో నాకు గౌరవం ఉందంటే దానికి కారణం ఆయన పెంపకం. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ప్రతిసారి నా వెనకే నిలబడ్డాడు, సపోర్ట్ చేశాడు. అలాంటి నాన్న మనసు కష్టపెట్టలేను అన్నాడు ఆది. బాగుంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఫైట్ చేస్తాను అని అంటావేమో అని అనుకున్నా. కానీ మీ నాన్న అంగీకారం కోసం ఎదురు చూస్తా అని చాలా బాగా చెప్పావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. గాడ్ బ్లెస్ యూ. మీ నాన్న నీ మనసులో ఏముందో తెలియక జెన్నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ మనసులో ఏముందో తెలిసాక నీకు నచ్చనిది చేస్తాడని నేను అనుకోవటం లేదు. అలా చేస్తే వాడు నా కొడుకే కాదు, వాడు బిజినెస్ మ్యానే. కానీ కొడుకు మనసుతో కూడా సంబంధం లేకుండా వ్యాపారం చేసేవాడు మాత్రం కాదు. నాకు చాలా గర్వంగా ఉంది. నా మనవడు నా కొడుక్కి ఇంత గౌరవం ఇస్తున్నాడు అనంటే. నువ్వు ఇంకేం ఆలోచించకు. నేను మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా? నువ్వు రిలాక్స్ అవ్వు. నా మనవరాలి దగ్గర తెలుగు బాగా నేర్చుకో ఇంకాస్త అన్నాడు రాజారాం నవ్వుతూ. రాజారాం హామీతో సంతోషపడ్డారు ఆది, రాధిక ఇద్దరు. తాతయ్య అంటూ రాజారాంకి రెండు వైపుల నుండి చుట్టుకుపోయారు. మీరు సంతోషంగా ఉండటం కంటే మాకు కావాల్సిందేముంటుంది? సరే, ఇప్పటికే లేట్ అయింది. ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి రాధిక, ఆదిత్యలని పంపించాడు రాజారాం. ఆ మరుసటి రోజు నందు జాబ్లో జాయిన్ అవ్వడానికి బయలుదేరాడు జైతో పాటు. నెక్స్ట్ వీకెండ్ కిషోర్, శృతిల పెళ్ళి. వీలుంటే రానందు. వాళ్ళు పదే పదే చెప్పారు అందరూ రావాలని. నాన్న, బాబాయ్ వాళ్ళ సంగతి తెలియదు కానీ నువ్వు, నేను, అర్జున్ మాత్రం వెళ్దాం. వెళ్తే బాగుంటుంది అన్నాడు జై. కిషోర్, శృతిల పెళ్ళి అనగానే సత్య గుర్తుకొచ్చింది నందుకి. మనసంతా ఏదో అలజడిగా అనిపించింది. ఏంటో ఈ ప్రేమ. నేను ప్రేమించిన వాళ్ళొకరైతే నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకొకరు. ఏంటో అర్థం కావటం లేదు అని అక్షర, సత్యాల గురించి అనుకొని తన మనసులో ఏముందో జై ముందు బయటపడకుండా రావడానికి ట్రై చేస్తాను అన్నాడు నందు. రాధిక మాటలు గుర్తొచ్చాయి జైకి. నందు ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. అక్షరని ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎపిసోడ్లో ఉంటుంది కదా, నందు కాలేజ్ టైంలో, మర్చిపోతే ఒకసారి చూడండి. అక్షరని సిన్సియర్గా ప్రేమించాడు. కానీ అక్షర మాత్రం నందుని వాళ్ళ బావ మీద కోపంతో ప్రేమించాను అని అనుకుంది. అంత త్వరగా నందు అక్షరాన్ని మర్చిపోయాడని నేను అనుకోవటం లేదు. మనం బాధపడతామని తను అక్షరాన్ని మనసులో నుండి తీసేసా నాకెలాంటి బాధ లేదు అని చెప్తున్నాడని నాకు అనిపిస్తుంది. కానీ అదెంతవరకు నిజమో నాకు అర్థం కావటం లేదు. ఎలాగో జాబ్లో కూడా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. అలా జాయిన్ అయితే తను బిజీ అవుతాడు. ఆ బిజీలో వీలైనంత త్వరగా నందు మనసు పాత విషయాల్ని మర్చిపోయి మునుపటిలా మారతాడని మనం అనుకోవటం తప్ప ఇంకేం చేయలేం ప్రస్తుతానికి. కానీ తనెప్పుడు మనుషుల మధ్యలో ఉండేలా చూద్దాం, ఒంటరిగా వదిలేయకుండా. ఏ చిన్న సందర్భమైనా నందు మనందరితో ఉండేలా ప్లాన్ చేయాలి. నందుని జాగ్రత్తగా చూసుకుంటావు కదా జై అని రాధిక తనని అడిగిన మాటలు గుర్తుకొచ్చాయి జైకి. నందు, వీలు చూసుకొని రావటానికి ప్రయత్నం చేయి. మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన కోసమే ఉన్న వాళ్ళని మర్చిపోకూడదు. నా తమ్ముడు తెలివైన వాడనే నేను నమ్ముతున్నాను అన్నాడు జై.
జై మాటలు అర్థం చేసుకున్న నందు, నీ నమ్మకం ఎప్పుడూ తప్పు కాదు జై అన్నాడు నవ్వుతూ. నందు ఫేస్లో నవ్వు చూడగానే సంతోషంగా అనిపించింది జైకి. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అంటూ ఎఫ్ఎంలో పాట మొదలైంది. నందు ఆఫీస్కి దగ్గరలో ఒక ఫ్లాట్ ముందే చూసి పెట్టాడు జై. ఇద్దరు అక్కడికి చేరగానే అక్కడ నందు ఉండటానికి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు జై. ఆ మరుసటి రోజు నందు ఆఫీస్కి వెళ్ళాడు. 4 రోజులు సరదాగానే గడిచిపోయాయి. ఒక క్లయింట్ని మీట్ అవ్వాలని తన మేనేజర్ చెప్తే బయలుదేరాడు నందు. ఆల్రెడీ క్లయింట్ చెప్పిన ప్లేస్కి రాగానే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు నందు. నందు కూర్చున్న సీట్కి ఎదురుగా వచ్చి కూర్చుంది అక్షర. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా అక్షరని చూడగానే కోపం, బాధ కలగలిపొచ్చాయి నందుకి. కానీ చాలా బ్యాలెన్స్డ్గా అలానే ఉన్నాడు నందు. ఎలా ఉన్నావు నందు అడిగింది అక్షర. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అని ఏటో చూస్తూ అడిగాడు నందు. అంతకంటే మించి అక్షర వైపు చూడలేక, ఐఎమ్ సారీ నందు, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పటికి కూడా నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను కావాలని చేయలేదు, ఏదో అలా జరిగిపోయింది. నిజంగా నీ మనసుని బాధ పెట్టి ఉంటాను కనుక నువ్వు మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తే తప్ప నేను ప్రశాంతంగా ఉండలేను అని చెప్పింది అక్షర. అయినా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు అక్షర, నాకు కాస్త పనుంది, నేను ఇక్కడ వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు నందు. నువ్వెవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ మనిషిని నేనే నందు అంది అక్షర. కానీ నువ్వు అని నందు అడిగేలోపే, నీతో ఎలా అయినా మాట్లాడాలని నిన్ను కలవటానికి వచ్చిన దాన్ని నేనే. నీ ఈ టైం నా కోసమే, నాతో మాట్లాడటం కోసమే వచ్చాను నందు. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది అక్షర. సారీ అంటే జరిగినవన్నీ మారిపోతాయా అక్షర? అయినా అదంతా ఇప్పుడు అనవసరం. ఎలాగూ నా కోసం వచ్చిన క్లయింట్ నువ్వే కాబట్టి నీతో మాట్లాడాల్సిన బాధ్యత నాది, నా కంపెనీ తరఫున. ఎలా ఉన్నావు, ఇప్పుడు బాగున్నారా? మీ బావతో నీ లైఫ్ హ్యాపీగా ఉందా అడిగాడు నందు. నా సారీని నువ్వు యాక్సెప్ట్ చేస్తే తర్వాత నా విషయాలన్నీ నేను చెప్తాను నందు అంది అక్షర. నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అక్షర? అయినా సరే నీకు నమ్మకం కలిగించటం కోసం, నీ సంతోషం కోసం నీ సారీ యాక్సెప్టెడ్ అన్నాడు నందు. ఆ రోజు నీతో ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను, కానీ భయంతో కంగారుగా ఏదేదో చెప్పేశాను. కానీ చెప్పింది నీతో కాదని మీ బ్రదర్తోనని అప్పుడు నాకు తెలీదు. ఆ తర్వాత నువ్వు వచ్చినా నీకు విషయం వివరంగా చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంది అక్షర. ప్లీజ్ అక్షర, గతం గతహ అని పెద్దవాళ్ళు అంటారు కదా. ఇప్పుడు ఆ పాత విషయాలేవి నాతో డిస్కస్ చేయదు. అవన్నీ గడిచిపోయినవి, వినాలని నాకు లేదు. ఈ రోజు నుంచి నువ్వేంటి అనేది మాత్రమే నాకు చెప్పు అన్నాడు నందు. నీలో నాకు నచ్చేది ఇదే నందు. ఎలాంటిదైనా పాజిటివ్గా తీసుకోవటం, సౌమ్యంగా మాట్లాడటం ఎలా వస్తుంది నందు నీకు? నీలాంటి మంచి మనిషికి మంచి మనసున్న అమ్మాయి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది అక్షర. అక్షర మాటలకి చిన్నగా నవ్వాడు నందు. ఇంకేంటి నందు, చక్కగా జాబ్ చేస్తున్నట్టున్నావు, మరి పెళ్ళి అని అడిగింది. దేనికైనా టైం రావాలి అక్షర. టైం రాగానే మనం అనుకున్నా అనుకోకపోయినా జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. పెళ్ళి విషయం నా చేతుల్లో ఏమీ లేదు, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అన్నాడు. అంతేకాని పెళ్ళి విషయంలో మాత్రం ఏం చెప్పను అంటావు అంది అక్షర. చెప్పడానికి ఏముంది, టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అని అంటున్నాను కదా అక్షర, మళ్ళీ చెప్పాలా అన్నాడు నందు. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలనుంది నందు అంది అక్షర. ఒక్కసారి అక్షర వైపు చూశాడు నందు. నువ్వు నన్ను ఇప్పుడు క్షమించాను అని చెప్పినా కూడా ఏదో ఒక మూలలో చాలా గిల్టీగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం చూస్తే పూర్తిగా నా నుండి ఆ గిల్టీనెస్ తొలగిపోతుంది. తొందరలో నిన్ను పెళ్ళికొడుకుగా చూడాలనుంది అని చెప్పింది అక్షర. నందు చిన్నగా స్మైల్ ఇచ్చాడే కానీ ఇంకేం మాట్లాడలేదు. అక్షర కూడా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గానే ఉండిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత, సరే అయితే మరిక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి పైకి లేచాడు నందు. నాతో ఇంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ నందు. ఈరోజు నాకు కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది. త్వరలో నీ పెళ్ళికి వస్తాను, నన్ను పిలవటం మాత్రం మర్చిపోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. వెళ్తున్న అక్షరనే చూస్తూ, నీ మనసులో ఉన్నది చెప్పి భారాన్ని తగ్గించుకున్నావు కదా అని అనుకున్నాడు నందు. ఆ తర్వాత కట్ చేస్తే, తాతయ్య మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు జై. దశరథ రామయ్య వాళ్ళు కుర్చీలో కూర్చుంటే అతని కాళ్ళ దగ్గర కూర్చుంటూ, చెప్పు నాన్న అని దశరథ రామయ్య అనగానే జానకమ్మ కూడా పక్కనే కూర్చుంది. ఇంట్లో ఎవరూ లేరు.
రాజేంద్ర, విజయేంద్ర, పద్మ, సుజాత గుడికి వెళ్ళారు. అదే మన రాజారాం తాతయ్య గారి మనవడు ఆదిత్య ఉన్నాడు కదా, ఆ అబ్బాయి గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు జై. ఆ అబ్బాయికి ఏంటన్నా, అందంగా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, చక్కగా వ్యాపారం చేస్తున్నాడు, పైగా రాజారాం గారి మనవడు, ఆయన గురించి మనకు తెలిసిందే కదా, ఇంకేం కావాలి? అయినా ఆ అబ్బాయి గురించి ఇప్పుడెందుకు అడిగాడు దశరథ రామయ్య. అంటే నా మనసులో ఒకటి ఉంది, ఆదిత్యకి మన మానసికి ఎలా ఉంటుంది అని అన్నాడు జై. చాలా బాగుంటుంది, కానీ మనం వాళ్ళకి సరితూగగలమా జై? ఆశపడటానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా అనంది జానకి. నువ్వన్నది నిజమే నానమ్మా, కాదనను, కానీ రాజారాం తాతయ్య గారిని చూశారు కదా, ఆయనకి అలాంటి భేదాలుండవని నేను అనుకుంటున్నాను. పైగా ఆదిత్య వాళ్ళ అమ్మా నాన్న ఉండేది ఇక్కడ కాదు, అమెరికాలో. వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. కానీ విషయం మనకి పూర్తిగా తెలియకుండా ఏమీ అనుకోకూడదు. నా మనసులో మానసికి ఆదిత్యకి జోడి బాగుంటుంది అనిపించింది. పైగా ఆదిత్య లాంటి మంచి అబ్బాయితో సంబంధం కుదిరితే మన మానసు కూడా బాగుంటుంది అని అనిపించి మీతో ఈ విషయం చెప్పాను అన్నాడు జై. మానస మన పిల్ల కాబట్టి తను సంతోషంగా ఉండాలని కోరుకోవటం తప్పు కాదు జై. కాకపోతే వాళ్ళు మనకంటే ఎన్నో రెట్ల ఆస్తి ఉన్నవాళ్ళు. పైగా ఆ అబ్బాయి వాళ్ళు ఉండేది అమెరికాలో. అలాంటి వాళ్ళు ఇలాంటి పల్లెటూరులో ఉన్న మనలాంటి వారి సంబంధాన్ని ఒప్పుకోగలరా అని నా సందేహం. అంతకుమించి ఏం లేదు అన్నాడు దశరథ రామయ్య. అవన్నీ తర్వాత చూసుకుందాం తాతయ్య. ముందు ఆదిత్యకి మన మానసికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో మీరు చెప్పండి అన్నాడు జై. అనుకోవడానికి ఏముంది జై, నిజంగా ఆ అబ్బాయి మన మానసికి జోడీగా చాలా బాగుంటాడు. మనం ఎంతమందిని వెతికినా అంత మంచి పిల్లాడు మనకి దొరకడు అన్నాడు దశరథ రామయ్య. సరే, ఈ మాట మీ మనసులోనే ఉంచుకోండి తాతయ్య. ఇంకా ఈ విషయం గురించి నేను మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఈ విషయం అందరితో మాట అనొచ్చు అన్నాడు జై. జై ఇంతగా అడుగుతున్నాడంటే ఇంకేదైనా కారణం ఉందా అని తనలో తాను అనుకున్నాడు. కానీ బయటికి మాత్రం ఏమీ అనలేదు దశరథ రామయ్య. ఇప్పుడు నేను అడగాల్సింది మామయ్యనే అని బయటికి వెళ్ళాడు జై. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.